అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం 2 జరుగుతూ ఉంది. ఆగస్టు 22 నుండి 28 వరకు. అసలు యజ్ఞాలు యాగాల వల్ల ఏం జరుగుతుంది, దాంట్లో పాల్గొనడం వల్ల ఒక సాధకుడికి జరిగే ఉపయోగం ఏంటి, లాభాలేంటి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు భీమినేని వంశీకిరణ్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మీరు వినే ఉంటారు, ఇప్పుడు మనకి పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతూ ఉంది. సో మరి అసలు తిరుపతి విశిష్టత ఏంటి సార్? అంతమంది భక్తులు తిరుపతి సైడ్ ఆకర్షితులు అవ్వడానికి గల కారణం ఏంటి? నమో వెంకటేశాయ. ముందుగా ఈ కార్యక్రమం అద్భుతంగా సపోర్ట్ ఇస్తున్న తిరుమల వెంకటేశ్వర స్వామి అధిష్టాన దేవతలకి అందరికీ ఆత్మ ప్రణామాలు. అదేవిధంగా పితామహ పత్రి గారికి ఆశల్లోకం నుంచి దీన్ని రూపకల్పన చేసిన పితామహ పత్రి గారికి మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ నమస్కారాలు. సో ఈరోజు మనం తిరుమలలో ఎందుకు ఈ ప్రోగ్రాం చేసుకోబోతున్నాం? తిరుపతి అంటే కింద, తిరుమల అంటే పైన. తిరుపతిలో యజ్ఞం చేయబోతున్నాం. చాలా అద్భుతమైన యజ్ఞం చేస్తున్నాం. అసలు ఫస్ట్ తిరుమల యొక్క విశిష్టత చెప్పుకుందాం. తిరుమల విశిష్టత ఏమిటంటే, అసలు తిరుమల ఎన్నో యుగాల నుంచి, ఎంతో కాలం నుంచి భూమి మీద ఉన్నది. ఈ తిరుమల కొండ ప్రత్యేకత ఏంటంటే 7 కొండల పైన 7 కొండల కలిపి ఉంటుంది. ఇది అంజనాద్రి, గరుడాద్రి, శేషాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, ఇలాగ 7 కొండల నడుమ ఉంటుంది. అందుకని 7 కొండల మీద వెలిసిన ఓ వెంకటేశ అని అంటారు. ఇంకొక ముఖ్యమైన స్పెషల్ ఏంటంటే, వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలసి ఆయన ఈ లోకాన్ని, అంటే ఎన్నో కష్టాలు బాధల్లో ఉన్న మానవులు ఎంతోమంది ఉన్నారు. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు అని 3 రకాల మనుషులు ఉంటారు. ఆర్తులు అంటే ఆర్తనాదాలు చేసేవాళ్ళు, దేవుడా మమ్మల్ని కాపాడి ఈ బాధల్లో నుంచి అనేవాళ్ళు. అర్ధార్థులు అంటే అర్థించేవాళ్ళు. జిజ్ఞాసులు అంటే అసలు ఏంటో తెలుసుకుందాం అనేవాళ్ళు. జ్ఞానులు అంటే తెలుసుకున్నవాళ్ళు. ఈ విధంగా మనుషులు ఉంటారు. మరి ధ్యానం చేసి జ్ఞానం పొందిన వాళ్ళు ఉన్నారు. మరి అర్ధుల కోసం ఎవరున్నారు? అర్ధార్థుల కోసం ఎవరున్నారు? తిరుమల వెంకటేశ్వరుడు ఉన్నాడు. అందుకని ఆయన ఏమంటారంటే కలియుగ ప్రత్యక్ష దైవము అంటారు. ఇంకొక ప్రత్యేకమైన విశేషం చెప్తాను. మీరు ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళండి, ప్రపంచంలో అత్యంత ఎక్కువ సంపద కలిగిన ఆలయం. మరియు తిరుమల ప్రత్యేకత ఏంటంటే, ఎప్పుడు నా చిన్నప్పుడు కాదు, ఇంకెన్నో సంవత్సరాల నుంచి, ఎన్నెన్నో వందల సంవత్సరాల నుంచి ఇసుకేస్తే రాలనంతమంది జనం విపరీతంగా ఉంటారు. నాకు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. మనం ఒక కార్యక్రమం చేయాలంటే ఒక 2000 మందో 3000 మందో వస్తే దానికి ఏర్పాటు చేయడానికి కింద మీద పడతాం. ఇక్కడ ఏం కాకుండా రోజుకి 1,00,000 మంది ప్రజలు పైగా వచ్చి ఆ కొండ మీద దర్శనం చేసుకొని వాళ్ళ కార్యక్రమాలు చూసుకొని వెళ్తుంటారు. అసలు ఇంతమందిని ఎలా ఆకర్షిస్తుంది? దీని మీద పత్రి గారు చెప్పారు ఒకసారి అందరికీ. ఇది దాదాపుగా 20 సంవత్సరాల క్రితం పత్రి గారు ప్రకటించారు. తిరుమల కొండల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి సజీవంగా ఉన్నారు, ధ్యాన స్థితిలో ఉన్నారు. ఆయనతో పాటు ఆయన దేవేరులు మరియు ఆయన అనుంగ దేవతలు అందరూ కలిపి అక్కడ ధ్యాన స్థితిలో ఉన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కింద ఉన్న కొండల్లో, గుహల్లో వారు ధ్యాన సాధన చేస్తున్నారు. అక్కడ ఒక జ్యోతి వెలుగుతుంటుంది. ఇది పత్రిసారి చెప్పారు. ఆయన చేసే ధ్యాన శక్తికి, ఆయన చుట్టూతా చేసే ఆ ఋషుల యొక్క ధ్యాన శక్తికి ప్రపంచం అంతా అట్రాక్ట్ చేయబడుతుంది. ఇది ఫస్ట్ పాయింట్ తిరుమల వైభవంలో పట్టుకోవాల్సిందే. ఇంకా శ్రీవారి వైభవం ఎన్నో ఉన్నాయి, అవి పక్కన పెడదాం. మెయిన్ జ్ఞానకోణంలో చూస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి ఫిజికల్ బాడీతో, అంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా కాదండి, ప్రత్యక్షంగా సాక్షాత్కరింపజేసుకున్న వాళ్ళకి సాక్షాత్కరిస్తాడు, అది వేరే విషయం. ఆయన ఉన్నారు. ఇది మొదటి పాయింట్. ఆయన యొక్క ప్రకంపనలకి, ఆయన యొక్క వైభవానికి, ఆయన యొక్క సమ్మోహనానికి ప్రపంచం నలుమూలల నుంచి ఆకర్షింపబడుతున్నారు. అది ప్రధానమైన పాయింట్. చాలామంది ఏం చెప్తారంటే, తిరుమల ఎందుకు ఇంతమంది జనం పోటెత్తుతారు అంటే, చాలామంది అనుకునే పాయింట్ ఏంటంటే, అక్కడ ఆయన శక్తి యంత్రాన్ని ప్రతిష్ఠించారని ఏదేదో చెప్తారు, చాలా చెప్తారు. అవన్నీ కూడా కొన్ని కారణాలు అయితే అయి ఉండొచ్చు. కానీ ప్రధాన కారణం అయితే మాత్రం
వెంకటేశ్వర స్వామి స్వయంగా సుశరీరముతో ధ్యాన స్థితిలో ఉన్నారు. ఆయనతో పాటు ఎంతోమంది. ఆయన కలియుగాంతం వరకు ఈ భూమి మీద ఉంటానని మాట ఇచ్చారు, ఉంటారు కూడా. సో ఇప్పుడు మనం చేయబోతుంది ఏంటంటే, ఎంతోమంది తిరుమల వెళ్ళి స్వామిని దర్శించుకొని వస్తేనే ఎంతో ఆనందం కదా. అసలు తిరుమల వెళ్ళటం అంటేనే అందరికీ ఎంతో ఆనందం, పరవశం. అలాంటి ప్లేస్లో మన పిఎంసి వాళ్ళు రోజుకి 6 గంటలు ధ్యానం పెట్టారు. ఇది ఒక అద్భుతం. అంటే తిరుమలలో మీరు వెళ్ళి, తిరుమల కానీ తిరుపతి కానీ ఎక్కడైనా కానీ ఆ వైబ్రేషన్ ఉంటుంది. ధ్యానం చేయాలంటే మనకు ప్రత్యేకమైన వసతి, సౌకర్యం, సదుపాయాలు చాలా కష్టం. ఈ మధ్య కాలంలోనే తిరుమలలో ధ్యాన మందిరం కట్టారు, అంతకుముందు లేవు. మీరు ఎక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవాలన్నా కుదరదు. 2, బంధువులతో మీరు వెళ్తే, చుట్టాలతో, బంధువులతో, కుటుంబంతో వెళ్తే ఏమవుతుందండి, అక్కడ ఖచ్చితంగా మీకు ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ఉంటుంది, దర్శనంకి ఉంటుంది, టైం అయిపోయింది అంటారు, పరిగెడుతుంటారు, కూర్చుంటారు, లాగేస్తుంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక అద్భుతమైన మండపంలో తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క వైబ్రేషన్స్ ఉన్న తిరుపతిలో మహాయజ్ఞం జరుగుతుంది, ధ్యానయజ్ఞం. ఇది చాలా చాలా అద్భుతమైన విషయం అండి. రోజుకి 6 గంటల ధ్యానం. మీరు ఊహించండి, రోజుకి 6 గంటల సేపు ధ్యానం నడిస్తే ఇంకా మామూలుగా ఉంటుందా? సో ఈ కార్యక్రమం అందుకు పెట్టబడింది. సో ముందుగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన పరమ గురు మండలికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, థ్యాంక్ యూ అమ్మా. ఈ కార్యక్రమంకి నన్ను కూడా పిలిచినందుకు. మనందరం వెళ్తున్నాం, మీరు కూడా అందరూ రండి. యా సార్, నిజంగా చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. మరి వెంకటేశ్వర స్వామితో పాటు అక్కడ అందరూ ధ్యానం చేయడం వల్ల ఆ తరంగాలకి అందరూ ఆకర్షింపబడుతున్నారు అని చెప్పారు. మరి అలాంటి క్షేత్రంలో మనము ఒక యజ్ఞం చేస్తున్నాం ప్రపంచ శాంతి కోసమని. అంటే ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి తరంగాల వలన అక్కడ ప్రశాంతంగానే ఉంది కదా, మనం పెట్టడం వలన అసలు ఏం జరుగుతూ ఉంది? ఆల్రెడీ స్వామి సన్నిధిలో ప్రశాంతత ఉంది, ధ్యానం ఉంది. కానీ మనం వెళ్ళేది అక్కడ అందరూ ధ్యానం చేసి ప్రశాంత నిలయం చేయడానికి కాదండి, అక్కడ ప్రశాంతతను తెచ్చుకోవటానికి. 2, అక్కడున్న ప్రశాంతతని ప్రపంచవ్యాప్తం చేయడానికి. అందుకే దీన్ని ప్రపంచ శాంతి అన్నారు. ఇప్పుడు తిరుమలలో శాంతి ఉంది, ప్రపంచంలో ఎక్కడ ఉందో లేదు కదా. యుద్ధాలు జరుగుతున్నాయి, చాలా ఘోరంగా ఉంది, ఎన్నో దారుణమైన పరిస్థితులు ఉంది భూమి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ శక్తిని ఎస్టాబ్లిష్ చేయాలి. అందుకని సుదూర తీరాల నుంచి, అమెరికా, కెనడా, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, ఇలా ఇతర దేశాల నుంచి, ఇతర ఊర్ల నుంచి వస్తారు కదండి. వచ్చి ఈ యజ్ఞంలో పాల్గొంటారు. ఈ యజ్ఞంలో పాల్గొన్నప్పుడు ఏం జరుగుతుంది? అక్కడున్న ధ్యాన శక్తిని స్వామి యొక్క సన్నిధిలో వీరు ధ్యానం చేసి, ఆ 6 గంటలు ధ్యానం చేసిన స్వామి యొక్క సన్నిధి చైతన్యాన్ని వీళ్ళు తీసుకొని వెళ్తారు, ఎస్టాబ్లిష్ చేస్తారు. వీళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తారో ఆ విధంగా అది ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఇది ఎలా చెప్పాలంటే, మనం ఒక గంధం ఇస్తున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని వచ్చేటప్పుడు గంధం తీసుకొని వచ్చామండి అనుకోండి, ఆ తర్వాత మన ఇల్లంతా గంధం వాసన వస్తుంది కదా, అలాగనమాట. సో ప్రపంచ శాంతి తిరుమల నుంచి ప్రపంచం అంతా వెళ్ళాలి, అది ప్రధానమైన పాయింట్. అందుకని మనం ఏం చేస్తున్నామంటే అందరిని పిలిచి ఇక్కడ యజ్ఞం చేస్తున్నాం, ధ్యాన యజ్ఞం. దాని వలన ప్రపంచంలోకి శాంతి ఎక్స్పాండ్ అవుతుంది, ఒక కాంతి లాగా అనమాట. సో ఆ ఉద్దేశంతో మనం చేస్తున్నాం. యా, బాగుంది సార్. సార్ మరి ఇప్పుడు మనం ప్రపంచ శాంతి కోసం ఈ యజ్ఞం చేస్తుంటే, ఈ యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళకి, ఆల్రెడీ ధ్యానం చేస్తున్న వాళ్ళకైనా, కొత్త వాళ్ళకైనా, చూడ్డానికి వచ్చిన వాళ్ళకైనా అసలు వాళ్ళకి ఏం జరుగుతూ ఉంటుంది సార్? అంటే తిరుమల గురించి చెప్పాల్సిన అవసరం లేదమ్మా ఎవరికి. అది ప్రపంచంలో తిరుమల తెలియని వాడు ఉండరు, తర్వాత అనుభవం లేని వాళ్ళు ఉండరు. ఎంతమంది అయినా, వాళ్ళు హిందూ అవని, ముస్లిం అయిన, క్రిస్టియన్ అవని, మతాలకు అతీతంగా వెళ్ళిపోయిన క్షేత్రం అయితే తిరుమలే. 2వది, తిరుమల యజ్ఞాలు ఇప్పటికీ చాలా సార్లు జరిగింది. పోయిన సంవత్సరం మన పిఎంసి ఆధ్వర్యంలో జరిగింది, అంతకుముందు పత్రిసార్ ఆధ్వర్యంలో 2 సార్లు జరిగింది. ఇక్కడికి వచ్చి వెళ్ళిన చాలామంది వాళ్ళు స్వామిని ప్రత్యక్షంగా దర్శించిన అనుభూతి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది మొదటి పాయింట్, నోట్ చేసుకోవాల్సిన పాయింట్. నేను ఇందాక నుంచి పదే చెప్తున్నా, తిరుమల వెంకటేశ్వర స్వామి ఫిజికల్ బాడీతో, అంటే ఆ దైవ శరీరంతో ఎర్త్ మీద ఉన్న ప్రదేశం తిరుమల, దెర్ ఇస్ నో డౌట్. ఆయన్ని ఎంతోమంది ధ్యాన అనుభవంతో చూసిన వాళ్ళు ఉన్నారు. నేను ఇది దాదాపుగా ఒక 15 సంవత్సరాల క్రితం అనుభవం అనుకుంటా విన్నాను నేను. ఒక ఆమె చెప్పారు, ఈ యజ్ఞంకి వచ్చి ధ్యానం చేసి వెళ్ళిన ఆమె చెప్పారు, ఆ ముస్లిం అనమాట. ఆమె చెప్పింది, నేనండి ధ్యానంలో కూర్చున్నానండి. చాలా పల్లెటూరు స్త్రీ అనమాట ఆమె. ఆ రోజు అనుభవం చెప్పింది. అప్పుడు పత్రిసారి ధ్యాన యజ్ఞం చేసినప్పుడు నేను కూర్చున్నానండి. తర్వాత నేను ఇలా లోపలికి వెళ్ళానండి, ఎవరో వచ్చి నన్ను తీసుకొని వెళ్ళారండి. తీసుకొని వెళ్ళిన తర్వాత నన్ను ఇలా మెట్లు వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి తీసుకెళ్లారండి. తర్వాత ఇంకా లోపలికి దిగానండి.
అక్కడ వెంకటేశ్వర స్వామి కూర్చుని ఉన్నారండి. ఎంత భయం వేసిందో, ఆయన అంత రూపం, ఆయన దగదగలాడుతూ ఉన్నారండి. తర్వాత స్వామి నాతో ఎంతో ప్రేమగా మాట్లాడారండి. అక్కడ ఒక దీపం వెలుగుతుందండి, ఆయన చాలా వివరించారు. ఆ దీపంలో నూనె పోయాల్సిన అవసరం లేదు, ఇది పైన దీపంలో నూనె పోస్తారు, ఈ దీపంలో నూనె పోయాల్సిన అవసరం లేదు, ఇది ఎప్పుడు వెలుగుతుంటుంది అని స్వామి చెప్పారండి. తర్వాత నన్ను ఆ కొండలో ఉన్న అన్నీ చూపించారండి. తర్వాత నేను మెలకు వచ్చిందండి, ధ్యానం నుంచి బయటకు వచ్చానండి అని ఆమె ధ్యానానుభవం చెప్పింది. ఏమండి ఇది ఏంటంటే దీన్ని ఏమని చెప్తారంటే అన్నమయ్య కీర్తనలో ఉంది, స్వరూప దీక్ష అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఎప్పుడైనా సరే మీ జీవితంలో, తిరుమలలోనే కాదు ఎక్కడైనా ధ్యానంలో అయితే అక్కడ తొందరగా అక్కడ కనెక్ట్ అవుతారు. స్వరూప దీక్ష అంటారు దాన్ని. స్వరూప దీక్షని ఇచ్చెను మా గురుడు అంటాడు అన్నమాచార్యులు. జ్ఞాన యజ్ఞమీ గతి మోక్ష సాధనముకు అన్న కీర్తనలో స్వరూప దీక్షని ఇచ్చెను మా గురుడు అంటాడు. అసలు స్వరూప దీక్ష అంటే ఏంటంటే, మనము మన జీవితంలో ఎవరితోన్నా గొడవ పడుతుంటాము, కష్టాలు పడుతుంటాము, ఇబ్బందులు పడుతుంటాము, లేకపోతే జీవితంలో కష్టాలు అనుభవిస్తుంటాము. మనకంటూ ఒకళ్ళు కావాలి, మనం మన మనసు విప్పి చెప్పుకోవడానికి, మనకున్న కష్టం చెప్పుకోవడానికి, లేకపోతే మనం కమ్యూనికేట్ అవ్వడానికి ఒకళ్ళు కావాలి. ఎవరు కావాలి అంటే, భూమి మీద మనుషులు బోల్డ్ మంది ఉన్నారు. ఏ మనిషితో మాట్లాడినా మరొక తలనొప్పి వస్తుంది. మిత్రుడితో చెప్తే వాడు ఇంకోటితో చెప్తాడు. ఇలా కాదు, ఎవరితో మాట్లాడాలి అంటే మనము తల్లి, తండ్రి, గురువు, దైవం, మీ సమస్య నలుగురికి చెప్పుకోవాలి. తల్లి, తండ్రి అంటే వాళ్ళు కూడా ప్రాపంచిక వ్యక్తులే, మనకన్నా ముందు వాళ్ళు భయపడతారు కనుక వాళ్ళతో మాట్లాడలేము, షేర్ చేయలేము. గురువు అంటే ఈ కాలం గురువు లేడు, నీ శ్వాసే నీ గురువు అని మనం పత్రికారు ఎప్పుడు చెప్పారు. మరి ఎవరికి చెప్పాలి అంటే అదిగో దైవము. అంటే మీ కష్టాన్ని కానీ, మీ యొక్క అనుభూతి కానీ, మీ యొక్క సమస్య కానీ చెప్పుకోవడానికి ఒకళ్ళు కావాలి, దాని పేరే దైవము. ఏ దైవము? ఎప్పుడు ఏ దైవం చెప్తావు? ఇదిగో ఫోటో ఉంది, ఫోటోలో చూసి దైవడా అని చెప్తావా? అది కాదు. దైవము అంటే గుర్తుపెట్టుకోండి, స్వరూప దీక్ష. ఎవరికైతే ధ్యానంలో కానీ, కళలో కానీ, ఏదైనా ఏ దైవం అయినా కానీ, దైవం అనేక రూపాలు ఉండొచ్చు, వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు, రకరకాల రూపాలు అవ్వచ్చు, అంతా ఒకటే. సబ్కా మాలిక్ ఏకి హై, అందరి దైవం ఒకటే. ఇది ఎప్పుడైతే దర్శనం అయ్యిందో, నేను చెప్తున్నానండి, ఇప్పటికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి నా దగ్గర, కొన్ని వందల మంది అనుభవాలు ఉన్నాయి. దర్శనం అయిన తర్వాత ఆ ధ్యానంలో కలిగిన ఆ యొక్క మూర్తిని పట్టుకొని మరలా ధ్యానం చేసినప్పుడు కమ్యూనికేట్ అవ్వచ్చు. అంటే మళ్ళీ ధ్యానంలో కూర్చొని ఆ రూపాన్ని గుర్తు తెచ్చుకొని నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పేయి, నీకు ఏ సమస్య ఉందో అది షేర్ చేయి, లేదా దానికి సంబంధించిన మార్గం ఏంటో అడుగు. ఎందుకంటే నా జీవితంలో జరిగిన గొప్ప మిరాకిల్ ఇది, అది కూడా నేను మీకు చెప్తాను మధ్యలో. చెప్పండి సార్. అంటే ఈ స్వరూప దీక్ష పొందాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అసలు ఈ ధ్యాన యజ్ఞాల యొక్క రహస్యం ఏంటంటే స్వరూప దీక్ష. స్వరూప దీక్ష ఎవరిస్తారు? గురువు ఇస్తాడు. గురువు ఒక రూపం మంత్రం ఇస్తాడు అనమాట, లేదంటే దాంతో ధ్యానించుంటాడు. మన గురువు ఎవరు? మన గురువు ఎవరు అంటే శ్వాస. ఓకే అండి. చాలామంది మన గురువు పత్రికారు, ఓకే, ఆయన మనకు మార్గం చూపించాడు కాబట్టి పత్రికారిని గురువు అంటాం. స్వరూప దీక్షను ఇచ్చేవాడు ఎవరు? శ్వాస అన్న గురువు. ఇక్కడ 6 గంటల ధ్యానంలో ఏం జరుగుతుంది? తిరుమలలో, తిరుపతిలో మీరు 6 గంటల పాటు ప్రతిరోజు ధ్యానం పెట్టినప్పుడు, అక్కడ యజ్ఞం పెట్టినప్పుడు, అక్కడ ధ్యానం చేసినప్పుడు వాళ్ళందరికీ ఒక స్వరూపం కలుగుతుంది, అనుభూతి కలుగుతుంది. చాలా మంది అండి, అది కొంతమంది దురదృష్టవంతులు దాన్ని తీసుకోరు. నన్ను అడిగితే దాన్ని గట్టి పట్టుకోమంటాను. ఆ స్వరూపాన్ని లాక్ చేసుకోవాలి, మరీ పంచుకోవాలి, అందరితో షేర్ చేయాలి. దాన్ని గుప్తంగా హృదయంలో పదిలపరుచుకొని, మీకు ఏ కష్టం వచ్చినా కళ్ళు మూసుకొని ఆ స్వరూపాన్ని ఇన్వైట్ చేసి నువ్వు మాట్లాడు. అప్పుడు నీ యొక్క వాయిస్ యాస్టల్గా ఆ స్వరూపానికి చేరుతుంది. దాన్ని టెలిపతి అంటారు. ఇదంతా ఒక గొప్ప విద్య అన్నమాట. సో ఇదంతా అర్థం కాదు కాబట్టి మనం ధ్యానం రండి అని చెప్తాం. సో అక్కడికి వచ్చి ధ్యానం చేయడం వల్ల జరిగే లాభం ఏంటయ్యా అంటే స్వరూప దీక్ష. ఇదమ్మా. సార్, మరి మీరు చాలా సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, అంటే పత్రిజీతో కూడా మీకు ఎంతో సహవాసం ఉంది. ఎన్నో చోట్ల మనం యజ్ఞాలు, యాగాలు జరుపుకున్నాం. మీరు మీ లైఫ్లో అసలు అది మర్చిపోలేదు అనుకున్న యజ్ఞమైన, యాగమైన ఏంటి? దాంట్లో మీకు జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి సార్? నేనైతే ప్రతి యజ్ఞానికి అటెండ్ అయ్యాను. ప్రతి యజ్ఞంలో నేను అన్నమయ్య సంకీర్త ధ్యాన యజ్ఞాలు చేసేవాడిని, అన్నమయ్య సంకీర్త జ్ఞాన యజ్ఞం అంటూ చేసేవాడిని. అంటే కళాకారులు తీసుకెళ్ళి ప్రతి యజ్ఞంలోనూ రాత్రిపూట ఉంటుంది నా కార్యక్రమం ఉండేదన్నమాట. వాళ్ళు డాన్స్ చేస్తూ అన్నమయ్య కీర్తనలకి లైవ్లో నాట్యం చేస్తూ కళాకారులు ఒక 20-30 మందిని పెట్టి చేసేవాళ్ళం. అప్పుడు మనకు వైజాగ్లో సాయి మాస్టర్ అని ఒక ఆయన ఉండేవారు, ఆయన బృందం తీసుకొచ్చేవాడు. ప్రతి కీర్తన అనంతరం దాని మీద నేను కాన్సెప్ట్ చెప్పేవాడిని ఆ కీర్తనకి.
నేను అసలు నా పెద్ద పండితుని కూడా కాదు, నాకు అంతగా తెలుగు కూడా తప్పులే అన్నీ. చిన్నప్పుడు మా తెలుగు మాస్టర్ నన్ను కొట్టేవాడు, అన్ని తప్పులు రాస్తాడు కదా అని. అలాంటి నేను అన్నమయ్య కీర్తనలకి లోతైన అర్థాలు తెలిసిపోయాయి నాకు. అది ఎలా జరిగిందో నాకు మిరాకిల్, అది నిజంగా మిరాకిల్. ఎందుకంటే అదంతా వచ్చేస్తుంది నాకు అంతే. అలాగ నేను ఈ యజ్ఞంలో ఇంకా నేను ధ్యానంలో కాదు, ఇది నేను చెప్తుంది ప్రత్యక్షంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ చెప్తాను మీకు. అదేంటంటే అన్నమయ్య పాట ఒకటి ఉంది, నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యం. ఆ పాట, ఆ కీర్తన నాట్య కళాకారులు నాట్యం చేస్తున్నారు. అది అయిపోయాక నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది నా ప్రోగ్రామ్ అనమాట. సో ఆ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నేను నా కుడిచేదన్నము కోక చుట్టెడిది అని ఒక చరణం వస్తుంది. అది నేను పక్కన అప్పటికప్పుడే రాసుకుంటూ ఉంటాను, కుడిచేదన్నము కోక చుట్టెడిది అని రాసుకుని దాని మీద చెప్దాంలే అనుకొని, కుడిచేదన్నం అంటే అన్నం తింటాము, కోక చుట్టేదంటే ఏంటి బట్టలు కట్టుకుంటాము, అదంతా నాటకం అంటున్నారు అన్నమయ్య అనుకొని నేను వెళ్ళాను డయాస్ మీదకి, మైక్ తీసుకున్నా. అంతే, నాకు నా వాయిస్ మారిపోయింది. కుడిచేది అన్నము అంటే ఫస్ట్ బిడ్డ తల్లి నుంచి బిడ్డ పుట్టగానే ఫస్ట్ కుడుస్తాడు, అంటే పాలు తాగుతాడు బిడ్డ. అది మొట్టమొదటి స్టేజ్. 2 కోక చుట్టెడిది. కోక అంటే ఏంటి, మనిషికి కోక చుట్టెడిది అంటే శారీని ఎవడం చుడతారా చెప్పండి, మా శారీ కట్టుకునేది అంటారు. మరి చుట్టెడిది అని ఎందుకు అన్నాడు అన్నమయ్య అంటే, మనిషి చనిపోయినప్పుడు ఎవరైనా కానీ శవానికి బట్ట చుడతారు, మ్యాచింగ్ జాకెట్ వేసి బెటర్ కదా. ఓకే, మ్యాచింగ్ జాకెట్ మ్యాచింగ్ చీర ఏమి ఉండవు, ఒక కోక తెల్లటి బట్ట తెచ్చి చుడతారు శరీరానికి, శవానికి చుడతారు అనమాట. తొడగరు. మామూలుగా చీర అయితే ఇట్లా కట్టుకుంటారు, లేదా పంచె అయితే ఇలా కట్టుకుంటారు, లేకపోతే చొక్కా అయితే ఇలా తొడుక్కుంటారు కదా. కానీ కోక చుట్టేది, కోక అంటే గుడ్డ చుట్టేది ఆ టైంలో. అప్పుడు నాకు అది అలౌకగా వచ్చేసింది డయాస్ మీద. నేను ఇలాంటి చాలా మొత్తం అన్నమయ్య కీర్తనలు కొన్ని కీర్తనలు నేను చేశాను. అప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది అనమాట. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే, కుడిచేది అన్నము కోక చుట్టేది నడమంత్రపు మీ పని నాటకము అంటాడు అన్నమయ్య. అది నేను చెప్పాలి అక్కడ. ఒకే ఒకటి చేస్తాను, స్వామి నాకేమి తెలీదు, నాకు కొంచెం జ్ఞానాన్ని ఇవ్వు అని కోరుకుంటా అంతే అని మైక్ దగ్గరికి వెళ్తాను. ఆ కంటెంట్ కనెక్ట్ అవుతుంది, దాన్ని నా స్టైల్లో నేను చెప్తాను. సో అవి బాగా క్లిక్ అయినాయి అనమాట. సో అది విని పత్రి సార్ కూడా అడిగాడు, భలే పాయింట్ దొరికిందిరా నీకు అన్నారు. సో ఇలాగ ఎన్నో అద్భుతాలు ప్రత్యక్షంగా ఉన్నాయి నాకు. సో పత్రి సార్తో అన్నమయ్య యజ్ఞాలు ఎన్నో చేశాము. సో అందుకని తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ కార్యక్రమం జరగడం నిజంగా చాలా గొప్ప విషయం. అందరికీ ఒక్కటైతే, అందరూ ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి విత్ ఫ్యామిలీతో అటెండ్ అవ్వండి. తిరుమల చూడడానికి వెళ్ళొచ్చు, లేకపోతే అటు ఇటు తిరగచ్చు అనుకుంటారు, కానీ రోజుకి 6 గంటల ధ్యానం ఉంటుంది. అది మాత్రం మిస్ అవ్వకండి, మిగతా టైం మీ ఇష్టం. సార్ ఈసారి మనకి 6 గంటల ధ్యానంతో పాటు అఖండ ధ్యానం కూడా ప్లాన్ చేశారంట సార్ పిఎంసి నిర్వహణలో. మార్నింగ్ 6 నుండి నైట్ 9 వరకు ఎన్ని గంటలైనా కూర్చోవచ్చు అంట. సో మరి ఇదొకటి ఉంది. ఇంకా మీరు ఇందాక అన్నారు సార్ స్వరూప దీక్ష అని, అంటే దాన్ని ఎలా ఒక సంకల్పం లాగా ఏమైనా పెట్టుకోవాలా ధ్యానం చేసే ముందు, దానికి వాళ్ళు ఏమనుకోవాలి సార్? చాలా మంచి విశేషం చెప్పారా నువ్వు. ఎందుకంటే 6 గంటల ధ్యానమే అంటే, కొంతమంది ఉన్నారు 18 గంటలు ధ్యానం చేసేవాళ్ళు, 10 గంటలు ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా డీప్గా వెళ్ళిపోతారు. ఈ సభ దగ్గర అంటే మళ్ళీ మిగతా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అంత చేయడం కుదరదు. 6 గంటలు ధ్యానం చేయించడం చాలా గొప్ప విషయం. అసలు మిగతా సమయంకి మాస్టర్స్కి క్లాసెస్కి ఇవ్వాలి, నాట్యాలు ఉంటాయి, ఇంకా ఏవో కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అది అవ్వదు. కానీ ఇది చాలా గొప్ప విషయం. ఈ అఖండ ధ్యానం పెట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇక 2వ అంశం, ఈ స్వరూప దీక్షకి మీరు ఏం చేయబడాల, మీరు అసలు ఏమి అనుకోవద్దు కూడా. హాయిగా సైలెంట్ కళ్ళు మూసుకొని ఆ శ్వాసను గమనిస్తూ కూర్చోండి. మీకు ఎవరు కావాలి, ఏం కావాలన్నది శ్వాస అన్న గురువు చూసుకుంటారు. అక్కడ ఆర్గనైజర్లో ఏదో సంగీతం పెడతారు, చక్కగా దాన్ని ఆస్వాదిస్తూ మీ ఇష్టం, మీది శ్వాస మీదే ఉండండి. మీరు అసలు ఏ సంకల్పం అనుకోవద్దు, ఏమీ కోరుకోవద్దు. ఒకవేళ ధ్యానంలో కూర్చునే ముందు తిరుమల సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఒక్కసారి తిరుమల వెంకటేశ్వర స్వామికి, ముఖ్యంగా వరహస్వామికి కృతజ్ఞతలు చెప్పుకొని ధ్యానంలో కూర్చోండి. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వరహస్వామి యొక్క ఎనర్జీ లెవెల్స్ తిరుమల వెంకటేశ్వర స్వామి కనెక్ట్ చేస్తాయి. అది ఒకటి పాయింట్ ఉంది, చెప్తాను మీకు. సో అందుకని ఏం అనుకోబడలేదు, ఆ చక్కగా ఈ కార్యక్రమంకి అటెండ్ అవ్వండి, మా వాళ్ళు చూసుకుంటారు. చక్కగా మీరు కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చోండి, అంతే, ఇంకేం అక్కర్లా. వండర్ఫుల్ అమ్మా. ఓకే సార్, ఇంకొకటి, ఇప్పుడు తిరుమల అంటేనే అన్నప్రసాదం. ముఖ్యంగా ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా
అక్కడ ఉచితంగా అన్నం, భోజనం వడ్డిస్తూ ఉంటారు. అలాగనే పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో పత్రిజీ గారు అందరికీ నేర్పించింది గూడా ఉచిత అన్నదానం, అన్నప్రసాదం. మరి ఇప్పుడు ఎక్కడెక్కడో అన్నప్రసాదానికి మనము డబ్బులిచ్చినా అక్కడ వచ్చే ఫలితం కంటే, ఇలాంటి యజ్ఞాలు, యాగాలు జరిగినప్పుడు ఇక్కడ మనము సహాయం చేయడం వలన ఎలాంటి ఫలితం ఉంటుంది? అవునవును. ఈ తిరుమలలో జరిగే కార్యక్రమానికి అందరూ ధన సహాయం చేయాలి. ఎందుకంటే ఇక్కడే కాదు, ఎక్కడ ధ్యాన యజ్ఞాలు జరుగుతున్నా మీరు ధన సహాయం చేయాలి. ఎందుకంటే మిత్రులారా, ఎవరికి భోజనం పెడుతున్నాం? ధ్యానులకు భోజనం పెడుతున్నాం. ఈ భూమి మీద దైవము అంటే ఎవరంటే గుర్తుపెట్టుకోండి, ధ్యానం చేసేవాళ్ళు, శాకాహారులైన వాళ్ళు, వాళ్ళు దైవాలు. ఎందుకంటే ఒక జీవిని చంపి తినకూడదని భావిస్తున్నారంటే వాళ్ళని మించిన దైవాలు ఎవరు? వాళ్ళకు భోజనం పెట్టడానికి మించిన అదృష్టం ఏంటి? అందుకని మన పిఎంసి ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమంలో అందరూ ఎంత వీలైతే అంత మీ విరాళాలు ఇవ్వండి. ఈ కింద స్క్రీన్ మీద నెంబర్లు వస్తుంటాయి, వాళ్ళకి ఫోన్ చేసి మీ విరాళాలు అందచేయండి. రెండోది, తిరుమలలోనే ఇస్తే ప్రత్యేకమైన ఫలితం ఏమున్నా ఉందా? ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే సన్నిధిలో జరిగే ఈ కార్యక్రమానికి ఫలితం ఉంటుందా అంటే ఉంటుంది కదా. ఎందుకంటే ఒక కార్యక్రమంకి ఒక ప్రత్యేకత ఉన్నప్పుడు మరి తిరుమలలో జరిగిన కార్యక్రమం దాని ప్రత్యేకత దానికి ఉంటుంది, దాని ఎనర్జీ దానికి ఉంటుంది కదా. అందుకని ఖచ్చితంగా అక్కడ అన్నప్రసాదానికి మీ అందరూ సపోర్ట్ చేయండి. ఎందుకనంటే మనం ఇందాకే చెప్పుకున్నాం, అక్కడికి ఎవరు వస్తున్నారు? సామాన్య భక్తులతో పాటు ధ్యానులు వస్తున్నారు. ప్రధానంగా ధ్యానులు వస్తున్నారు. ధ్యానులు అక్కడ ధ్యానం చేస్తున్నారు. ప్రత్యేకంగా తిరుమల సన్నిధిలో ధ్యానులకు అన్నం పెట్టడానికి మించిన పుణ్యం ఏముంది? అందున శుద్ధ సాత్విక ఆహారం మనం అక్కడ పెట్టేది. శుద్ధ సాత్విక ఆహారం మన పిఎంసి వారు, పిఎస్ఎస్ఎం బృందం అంతా ఏర్పాటు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా దాని ఫలితం మీకు ఉంటుందండి. అయితే నేను ఒక విషయం అయితే మీకు నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను. ఏదో ఫలితం ఉంటుందని మాత్రం ఇవ్వకండి ఎప్పుడు. అక్కడ వాళ్ళకి నేను భోజనం పెట్టే అవకాశం నాకు దొరికిందని ఇవ్వండి. ఒక అవకాశం భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు, దానికి మీరు అక్కడ హెల్ప్ చేయండి. సో ఆ విధంగా మీరు చేయండి. రెండోది, వరహాస్వామి మీరు బాగా గమనించండి. ఒక ఆహారం వచ్చింది కాబట్టి ఒక సంఘటన చెప్తాను మీకు. తిరుమల వెంకటేశ్వర స్వామికి ముందు వరహస్వామిది ఆ కొండ, అంటే విష్ణుమూర్తి వరహ అవతారం ఎత్తి తిరుమల కొండ మీద స్టే చేశారు. ఇప్పుడు కొన్ని యుగాలకి వెనక్కి వెళ్తే అక్కడ ఒక నిషాదుడు అని ఒకతను ఉన్నాడు. నిషాదుడు, అతని పని ఏంటంటే ప్రతిరోజు అడవికెళ్ళి తేనె తీసుకొచ్చి చామదింపలు ఉడకబెట్టి వాటి మీద తొక్కు తీసి తేనెలో నానేసి వరహస్వామి అని పిలుస్తాడు. పిలవగానే వరహస్వామి వచ్చేస్తాడు. ఇది రియల్ తిరుమల చరిత్రలో ఉండదు చూడండి. అప్పుడు అతనికి పెట్టినప్పుడు ఆయన తింటారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన భార్య, భర్త, బిడ్డ ముగ్గురు తింటారు. ఒక నిషాదుడు, అతని పేరు నిషాదుడు. 3 జన్మలు తీసుకుంటాడు ఆ నిషాదుడు. 1 నిషాదుడు, 2 రంగదాసుడు, 3 తొండమాన్ చక్రవర్తి. 3 రూపాల్లో వస్తాడు ఆయన. సరే, ముందుగా ఈ ఎగ్జాంపుల్ చెప్తా. ఈయన ఒకరోజు ఏం చేస్తాడంటే, అంటే స్వామికి ఒక నిషాదుడు స్వామికి ఆహారం పెడుతున్నాడు. చూడండి, అతను ఎన్ని జన్మలో, 3 జన్మలు స్వామి సన్నిధిలో వచ్చాడు. లాస్ట్లో ఆయన తొండమాన్ చక్రవర్తిగా ఉండి తర్వాత శరీరం విడిచిపెడతాడు. ఇది జరుగుతుంది. నిషాదుడు జన్మలో స్వామికి స్వయంగా ఆహారం పెట్టిన ఘనత తిరుమలలో ఉందండి. సో ఇది ఎంత భాగ్యం చూడండి. అందుకని అక్కడ ఏంటో ఎప్పుడు అన్నం రాశిలా వండబడుతుంది, పెట్టబడుతుంది. ఆ పుణ్యక్షేత్రంలో కాశీ అన్నపూర్ణ వచ్చి మరి నిల్చున్నట్టుగా జరుగుతుంటుంది. అది ఒక అద్భుతమైన విశేషం. సో తిరుమల వెంకటేశ్వర సన్నిధిలో మరొక అద్భుతం ఏంటంటే, వరాహస్వామి దగ్గరికి వెంకటేశ్వర స్వామి వచ్చి, అయ్యా నేను కలియుగంలో ఇక్కడ ఉండాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కలియుగం రాబోతుంది. ఆ రోజుల్లో మనుషులు చాలా కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. వాళ్ళు తమ శక్తితో తాము దాటే విధంగా ధ్యాన శక్తిని ఉపయోగించుకోవాలి. ఇటువంటివన్నీ నేను చెయ్యాలి కాబట్టి నాకు ఈ స్థలం ఇవ్వండి అని వరహస్వామి వెంకటేశ్వర స్వామి అడుగుతారు. అడిగినప్పుడు వరహస్వామి ఇస్తాడు. ఇస్తే అప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి ఆయనకు ఒక పత్రం రాసిస్తారు. ఏంటంటే, తిరుమలలో మొట్టమొదటగా మీ దర్శనం చేసుకున్నాక నా దగ్గరకు వస్తారు భక్తులని చెప్తారు. సరే, మొత్తం మీద అప్పటికి ఇప్పటికీ ఆ చరిత్ర అలాగే ఉంటుంది. అందుకే వరహస్వామి దగ్గరికి వెళ్ళి ధ్యానం చేసి తర్వాత తిరుమల వెళ్ళి అక్కడ ధ్యానం చేసి ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఏదేమైనా తిరుమలలో అన్నం పెట్టడం అనేది పుణ్యము. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నిషాదుడి దగ్గర నుంచి వచ్చింది. కొన్ని యుగాల క్రితం నిషాదుడి దగ్గర నుంచి ప్రజెంట్ మన దాకా వచ్చిందమ్మా. ఎంత అద్భుతం ఇది విషయం. చాలా చక్కగా చెప్పారు సార్. అంటే అన్న ప్రసాదానికి మనవంతు సహాయం చేస్తే ఫలితాన్ని ఆశించకుండా ఇవ్వడం వలన ఏం జరుగుతుంది అనేది చక్కటి ఎగ్జాంపుల్, అంటే ఒక స్టోరీ తీసుకొని చెప్పారు.
సార్ మరి ఇప్పుడు మనము అఖండ ధ్యానము ఉంది, 6 గంటల ధ్యానం ఉంది. దీనితో పాటు తిరుమలలో ఒక్కరోజు మనకి అందులో పౌర్ణమి వస్తుంది 28వ తారీఖు రోజు. వెంగమాంబ అని ఒక పిరమిడ్ కూడా అక్కడ నిర్మించుకున్నారు తిరుమలలో. మరి వీటన్నిటి మధ్య ఇంకా పౌర్ణమి ధ్యానం 28th రోజు ఆ ధ్యానంలో కూర్చుంటే అసలు ఏం జరుగుతుంది? చాలా ఇంకొక స్పెషల్ ఈసారి ఈ తిరుమల కార్యక్రమంలో అంటే మన పిఎంసి వాళ్ళు రోజు రోజుకి ప్రణాళికలు పెంచుకుని వెళ్తా ఉంటారు. చాలా అద్భుతమైన అంశాలు ఈసారి ప్లస్ అయినాయి. ఈ రెండు అఖండ ధ్యానం ఒకటి, నెక్స్ట్ తిరుమల దర్శనం. తిరుమల కొండ మీదకి వెళ్ళి ఏమండి తిరుమల కొండ మీదకి వెళ్ళి స్వామిని దర్శించుకోవాలన్న ఆలోచన ధ్యానులకి అవసరం ఉండదు, భక్తులకు కావాలి. ధ్యానులు అక్కడ సాధన చేయాలి, అసలు కొండ మీదకి వెళ్ళి పరవశిస్తే చాలు అన్నట్లు ఉంటుంది. అక్కడ లాస్ట్ రోజు పెడుతున్నాం అంతే కదా. 28th మనకి లాస్ట్ డే సార్. 28th తిరుమల కొండ మీద మిగతా రోజులన్నీ కిందన జరుగుతాయి 6 రోజులు. లాస్ట్ రోజు తిరుమల కొండ మీద జరుగుతుంది. ఈ కార్యక్రమం హైలైట్ అవుతుంది ఇది. ఎందుకంటే ఆ రోజు ఒక అద్భుతమైన పౌర్ణమి ఉంది, రాఖీ పౌర్ణమి. ప్లస్ తిరుమల కొండ మీద వెన్నెల్లో ఆ కొండ అందాలు చూడడం మరొక అద్భుతం. ఇంకొక అంశం ఏంటంటే అంటే ఇక్కడ చేసిన ఈ సాధన ఫలితం అంతా కూడా మీరు తిరుమల వెళ్ళి అక్కడ సాధన చేసుకున్నప్పుడు అది పూర్తవుతుంది. అందుకే నేను ఇందాకే చెప్పాను, వరహస్వామి యొక్క చైతన్యంతో తిరుమల వెంకటేశ్వర స్వామి చైతన్యం అనుసంధానం అయి ఉంటుంది. ఇద్దరు ఒకే రూపం, ఒకటే విష్ణుమూర్తి చైతన్యం నుంచి వచ్చిన స్వరూపాలు, అవతారాలు, దానికి నో డౌట్. కానీ వరహస్వామిని కలవకుండా ఎట్లా? అందుకని కొండ మీదకి వెళ్ళాలి. ఈ కార్యక్రమంలో మనం అది కూడా చేస్తున్నాం. సో ఈ కార్యక్రమంకి వచ్చే వాళ్ళందరూ కూడా విత్ పిల్లలతో ఫ్యామిలీతో వచ్చేయండి. చక్కగా వరహస్వామి దగ్గర కూడా ధ్యానం చేయొచ్చు. లాస్ట్ రోజు మొత్తం అంతా తిరుమల కొండ మీద గడుపుతారు. ఇదంతా ఉచితంగానే, మొత్తం ఎటువంటి ఛార్జ్ లేకుండా, ఎటువంటి ఫీజు లేకుండా మన పిఎంసి వారు ఏర్పాటు చేశారు. అది చాలా గొప్ప విషయం. తర్వాత మీరు చెప్పిన అక్కడ వెంగమాంబ గారి విషయం కూడా చెప్తాను. వెంగమాంబ దగ్గర ధ్యానించడం వల్ల అక్కడ కూడా ధ్యానం జరుగుతుంది ఈ కార్యక్రమంలో లాస్ట్ భాగంలో. వెంగమాంబ ప్రత్యేకత ఏంటంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తు ఒక దైవంగా కాకుండా తనలో భాగంగా భావించింది. భాగం అంటే భర్త అనమాట. వెంగమాంబ స్టోరీ షార్ట్కట్లో చెప్తే ఆమెని చిన్నప్పుడు నుంచి శ్రీవారిని ఆరాధిస్తూ శ్రీవారి యొక్క కీర్తనతో శ్రీవారి యొక్క చైతన్యంతో ఆ పాటలతో పెరిగి పెద్దదవుతుంది. శ్రీవారే నా భర్త అని తేల్చేస్తుంది. ఈ పిచ్చి ముదిరినట్టుందేమో అని చెప్పేసి కొట్టేసి పెళ్లి చేస్తారు. పెళ్లి చేస్తే ఆ భర్తతో చెప్తుంది, అమ్మా నాన్న నేను ఆ స్వామి యొక్క ప్రాపర్టీ, నేను ఆ చైతన్యం నాది అంటే భర్త అనగానే మన మైండ్ అటుపోతుంది. అది కాదు, ఆమె యొక్క ఉద్దేశం ఏంటంటే పూర్తిగా సరెండర్నెస్. భర్త అంటే సరెండర్నెస్ అనమాట. సో నేను స్వామికి అంకితమై ఉన్నానని వెంగమామ చెప్తుంది. తర్వాత ఆమె భర్త చనిపోతాడు ఆ చిన్న వయసులోనే, అప్పుడే కొంతకాలం తర్వాత చనిపోతాడు. చనిపోతే ఇంకేమో పుట్టింట్లోనే ఉంటుంది. అందరూ వచ్చి ఆ రోజుల్లో ఆడపిల్ల భర్త చనిపోతే ఆమెకి తలనీలాలు గుండు చేయడం, తెల్లబట్ట కట్టడం ఇలాంటి ఆచారాలు ఉండేవి కదా. సో ఆమెను అలా చేద్దామని, విధవరాలను చేద్దామని వెళ్తే శ్రీవారు ఉన్నారు లోకంలో, ఏ విధంగా నేను వైధవ్యాన్ని పొందాను అంటది. ఏమండి ఈ భూమి మీద ఎవరైతే భర్త చనిపోయి ముఖ్యంగా బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప ఉపశమనం. సాక్షాత్తు వెంగమాంబే ప్రకటించింది, అసలు ఎవడు లేడు, ఎవడికి భర్త లేడు, ఎవడు యజమాని భర్త కాడు, మీ యజమాని మీ భర్త కాదు, మీ యజమాని భగవంతుడే యజమాని. అందుకే వెంకటేశ్వర స్వామిని శ్రీవారు అంటారు. శ్రీవారు అంటే అర్థం ఏంటి? మన చైతన్యం ఆయన. అంటే ఇక్కడ ఈ లోకంలో ఇక్కడ భర్త అనగానే మన మురికి మైండ్ భర్త అంటే మొగుడు, పిల్లలు, శోభనం ఇటువైపు వెళ్తారు. అది కాదు, ఆ భర్త కాదు, అటువైపు వెళ్ళకండి. ఇక్కడ భర్త అంటే అర్థం ఏంటంటే భరించువాడు, భోక్తుడు, పోషించువాడు. ఎవరు చెప్పండి? నా దైవమే కదా, కలియుగ వెంకటేశ్వర స్వామే కదా. అందుకని ఆయన భర్త అంటది. ఆమెకే కాదు, అందరికీ, నాకు కూడా, నా భార్యకి కూడా, మీకు కూడా, అందరికీ ఆయనే భర్త. భర్త మీన్స్ భరించువాడు, పోషించువాడు. అందుకని ఆయన్ని శ్రీవారు అంటారు. మరి శ్రీవారు ఉన్నాడు, మీరు మళ్ళీ నన్ను విధవం చేస్తారేంటి? అసలు ఏ స్త్రీ విధవ అవ్వడానికి వీల్లేదు అని శాస్త్రం చేసింది ఆమె ఆ రోజుల్లోనే. అంతా ఆ రోజుల్లోనే. ఏమంటే ఊరుకుంటుందా అండి సమాజం? మొరక సమాజం ఊరుకుంటుందా? అజ్ఞానపు సమాజం ఆమెను కొట్టి తట్టి భయంకరంగా చేస్తే ఆమె పారిపోయి వాళ్ళ ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి దాక్కొని ధ్యానించేది శ్రీవారిని. ఇందా చెప్పాను కదా, స్వరూప దీక్ష అది చేసింది అనమాట ఆమె. అప్పుడు ఒకరోజు తిరుమల
ఆ ఆలయాన్ని ఒకసారి పూజారి క్లీన్ చేస్తానికి వెనక్కి వెళ్తే ఆమె కనిపిస్తుంది. జుట్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చి కొడతారు, బలవంతంగా చెట్టు కట్టేసి గుండు చేయడానికి ప్రయత్నం చేస్తారు, చాలా ఇబ్బంది పెడతారు. అప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్న అర్చకుడికి కల్లో కనపడి వెంటనే నువ్వు వెళ్ళి ఆమెను తీసుకుంటారు, నా పరమ భక్తురాలు అక్కడ ఇబ్బంది పడుతుందని చెప్పగానే తెల్లారేపాటికి ఒక బృందం వెళ్ళి ఆమెను తీసుకొని కొండ మీదకి వస్తారు. ఆ కొండ మీదకి వచ్చిన తర్వాత ఆ కొండపాల్లో ఆమెకు చిన్న షెల్టర్ ఇస్తారు. ఇప్పుడు మనం ఎక్కడైతే ధ్యానం చేయబోతున్నామో అక్కడే ఆమె షెల్టర్ ఉంటుంది అనమాట. ఆ షెల్టర్లో ఆమె అక్కడ పూల తోట వేసుకొని స్వామికి అర్చిస్తూ ఉండేది. మళ్ళా ఈ ముదనష్టపోళ్ళు ఎక్కడ పోయినా ఉంటారండి, ఏ యుగంలో అయినా ఇలాంటి వాళ్ళు ఉంటారు అసూయపరులు. ఆమె మీద అసూయతో ఆమెని వెదరాలని, లేకపోతే తినేసిన ఎంగిలాకులు ఆమె ఇసిరేయటం, ఇలాంటివన్నీ చేసి ఆమె మీద లేనిపోని నిందలేసి ఆమెను ఎలాగైనా తరిమేయాలని అసలు గుళ్ళోకి రానికుండా కూడా చేశారు. ఇన్ని జరిగినాయి. ఆమె ఒకరోజు ఏం చేస్తుందంటే ప్రతిసారి వచ్చి ఆమె వెంకటేశ్వర స్వామి దగ్గర ధ్యానించి ఆమె నోటితో మధురమైన కీర్తనలు పాడి స్వామిని ఆ పూలతో అర్చించి వెళ్ళేది. ఆ రథం యాత్ర జరుగుతున్నప్పుడు ఒకసారి ఆమెను అలా తిట్టి, నువ్వు ఈ సస్పెండ్ చేస్తారనమాట, నువ్వు రావడానికి ఇల్లేదు మా తిరుమల అని, ఏదో ఈడి బాబు సొమ్మైనట్టు. చాలా చోట్ల ఈ చాదస్తు ఉందండి, నువ్వు రాకూడదు, నువ్వు వెళ్ళకూడదు, వాడు మనోడు కాదు, ఏదో జాతి ఉంది ఈ లోకంలో. సరే, మొత్తం మీద ఆమెను రానివ్వరు. అప్పుడు మాడవీధులు అంటే తిరుమలలో 4 వైపులో ఉన్నదాన్ని మాడవీధులు అంటారు. చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ ఉంటాయి అక్కడ. అక్కడ రథం వెళ్తున్నప్పుడు కరెక్ట్ గా ఆమె ఇంటి ముందు రాగానే ఆగిపోతుంది. ఆగిపోగానే ఆమె వచ్చి మామూలుగా హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టాలి కదా, ఆమెని నిషేధించారు కదా, ఇప్పుడు రావడానికి వీల్లేదు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, లోపల ఉండిపోతుంది, రాదు బయటికి. రథం కదలదండి, ఇది ఒక వండర్ అనమాట తిరుమల చరిత్రలో. అప్పుడు రథాన్ని తోస్తారు, లాగుతారు, పీకుతారు, రిపేర్ చేస్తారు, ఆయిల్ వేస్తారు, ఏం చేసినా జరగదు. అప్పుడు ఆ పూజారి మీదకి వెంకటేశ్వర స్వామి యొక్క చైతన్యం వచ్చి చెప్తుంది అనమాట, నా భక్తురాలు లోపల ఉన్నది, ఆమె వచ్చి హారతి ఇస్తేనే నేను కదులుతాను అంటాడు. వీళ్ళకి ఇంకా ఒక్కొక్కటి గుండె జారిపోద్ది. స్వామి స్వయం చెప్పే ఇంకేముంది. అప్పుడు వెళ్ళి ఆమె బతిలాడి తీసుకొచ్చి ఆమె చేత హారతి తెప్పించి ఆమెకి గౌరవం ఇచ్చి ముందుకు కదులుతుంది అనమాట. ఈ ఆచారం ఇప్పటికీ నడుస్తుంది తిరుమలలో. సో అక్కడ మనం రేపు వెళ్ళి ధ్యానం చేయబోతున్నాం లాస్ట్ రోజు. ఇది చాలా అద్భుతమైన అంశం. ఈసారి అన్ని మంచి బంపర్ ఆఫర్లే ఈ తిరుమల కార్యక్రమ యజ్ఞానికి. నిజంగా చాలా గొప్ప విషయం ఇది. అక్కడ కూడా ధ్యానం పెట్టడం, అక్కడికి వెళ్ళి అందరం కూర్చోవడం. అక్కడ మన సంగీత్ బాబు గారు అయితే చాలా అద్భుతంగా ప్రతి నెల ప్రతి పౌర్ణమికి అక్కడ కార్యక్రమం చేస్తారు. సో ఈసారి తిరుమల ప్రోగ్రాంకి వచ్చే వాళ్ళందరూ, ఈ తిరుపతి ధ్యాన యజ్ఞానికి వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడ కలుద్దాం చక్కగా. ఆ రోజు పౌర్ణమిలో అందరం కలిసి ధ్యానం చేద్దాం, చక్కగా వెంగమాంబ యొక్క చైతన్యంతో అనుసంధానం అవుదాం. మీరు ఒక విషయం గమనించండి అమ్మా, తిరుమల వెంకటేశ్వర స్వామి అన్నదానం ఉంది కదా, చూసారు కదా, పెద్ద బోర్డు ఉంటది, ఎవరి పేరు ఉందో చూసారా, వెంగమాంబ. శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం అని పేరుంది. ఏమండి, ఆ రోజు ఉన్న అసూయపరులు పేరుందా? ఆ రోజు ఎంతో పెద్ద 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 స్థాయిలో ఉన్న అధికారులు, రాజులు, చక్రవర్తులు, లేకపోతే అక్కడున్న పూజారులు, వాళ్ళు ఎవరన్నా ఉన్నారు, వాళ్ళ పేర్లే మిగలేదు కదా. ఆమె ఎంత స్వచ్ఛతగా ఉంది, అంత సాధన చేసి ఉంటే ఈ రోజు ఆమె పేరు ఉంటుంది చెప్పండి. రోజుకు 1,00,000 మంది భోజనం చేస్తారు అందులో. దానికి తరిగొండ వెంగమాంబ, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అని పేరు పెట్టారు. చాలా అద్భుతం కదా నిజంగా. సో అది ధ్యానం యొక్క శక్తి. ఆమె ఎవరితో గొడవ పెట్టుకోకుండా నిత్యం ధ్యాన సాధనే చేసేది. ఇంకా గొడవపడి వీళ్ళు గెంటేస్తే వెళ్ళిపోయి తుమ్మూరు తీర్థంలో చాలా లోపలికి తిరుమల నుంచి కొండల్లోకి వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తే అక్కడ కూడా శ్రీవారి మనిషిని పంపించి ఆమె తీసుకొచ్చేవాడు. ఇలా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఆ కొండ మీద. సార్ నిజంగా మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అంటే అసలు ధ్యానం విశిష్టత ఏంటి, వెంగమాంబ గారు కూడా అప్పుడు ఎలా ధ్యానం చేసేవారు, ఇప్పుడు మరి అక్కడ మనం ధ్యానం చేసుకుంటున్నామని మీరు చెప్పే విధానం చూస్తే ధ్యానంకి వచ్చే, ఇప్పుడు యజ్ఞానికి వచ్చే వాళ్ళందరూ మేము ఎప్పుడెప్పుడు వెళ్ళి అక్కడ ధ్యానం చేద్దామా అన్నంత చక్కటి ఉదాహరణలతో ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చాలా బాగుంది. అసలు క్యారెక్టర్ మనం చెప్పుకోలేదు, అన్నమయ్య క్యారెక్టర్. అన్నమయ్య కాలు పెట్టిన ప్రాంతం అది. అదిగో అల్లదిగో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. ఎంత అద్భుతంగా అది ఆ కొండను చూడగానే ఆయన హృదయంలోంచి పొంగిన ఒక అద్భుతమైన మధురమైన కీర్తన అది. అందులో అంటాడు ఆయన, ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము. ముంగిట అంటే ఏంటమ్మా? ముంగిట అంటే నీ ముందే. ఇప్పుడు మీ ఇంట్లో అది ఎక్కడ కనపడలేదనే నీ ముందే ఉంది చూసుకో అంటారు. ముంగిట నల్లదిగో మూలనున్న ధనం. మూలధనం అంటే పెట్టుబడి. నీ మూలధనం, నీవు బంగారు శిఖరాలు చేరే మూలధనం ఎక్కడుంది? నీ ముందే ఉంది. నీ ముందే ఉందమ్మా? ఏముంది నీ ముందు? నా ముందే ఉంది, శ్వాస ఉంది. అందరి ముందు శ్వాసే కదా ఉంటది.
ముంగిట నల్లదిగో మూలనున్న ధనము బంగారు శిఖరాలు చేర్చే బహుబ్రహ్మమయము అని అన్నమయ్య చెప్తారనమాట. ఇంకా చాలా అసలు అన్నమయ్య కీర్తనలోనే మొత్తం అద్భుత జ్ఞానం ఉంది. సో అన్నమాచారులు అద్భుత జీవితం గడిపిన ప్లేస్ అది. అక్కడికి వెళ్ళి మనం గడపడం 7 రోజులు, అది కూడా 7 రోజులు చక్కగా మీరు ధ్యానము, సత్సంగము, స్వాధ్యాయము, ఆ తిరుమల కొండ మీద గడిపే అరుదైన అనుభూతులు ఇవన్నీ ఉచితంగా మన పిఎంసి వాళ్ళు అందిస్తున్నారు. మీదే లేటు, చక్కగా రండి హ్యాపీగా. దాన్ని అకామిడేషన్స్ అన్నీ మీకు సోషల్ మీడియాలో వస్తున్నాయి. మీకు ఏది కావాలో అది ఏర్పాట్లు చేస్తారు. వ్యక్తిగతంగా కావాలన్నా అన్ని ఏర్పాట్లు A to Z. మన పిఎస్ఎస్ఎం రంగంలో దిగిందంటే అక్కడ లేదంటూ లేదు. మన తిరుపతి మాస్టర్స్ అందరూ అద్భుతంగా పనిచేస్తున్నారు, వాళ్ళ సహకారం ఉంది. మన సంగీత బాబు ముఖ్యంగా పవర్ఫుల్గా పనిచేస్తున్నారు, ఆయనకు కూడా మరొకసారి అభినందనలు. ఎనివే అమ్మా, చాలా అద్భుత కార్యక్రమం. సార్ మరి మీరు ఈ యజ్ఞంలో 7 రోజుల యజ్ఞంలో మీరు మీ స్లాట్ ఏమైనా ఉందా? ఏ రోజు ఉంది సార్? నాకు ఇందాక ఆనంద్ ఫోన్ చేశారమ్మా, 25వ తారీఖు నా స్లాట్ ఉంటుంది. 25, 26 అక్కడే ఉంటాను నేను. 24 కూడా వచ్చేస్తున్నాను. 24, 25, 26 ఉంటాను. 27 నాకు వేరే కార్యక్రమం ఉండడం లేదు. ఆ 3 రోజులు నేను అక్కడ మీకు అందరితో కలుస్తాను. సార్ మరి అన్ని ఫ్రీనే అంటున్నారు, ఉచిత భోజనము, ఉచిత వసతి, ఆడిటోరియం దగ్గర ధ్యానము అన్ని ఫ్రీనే అంటున్నారు కదా సార్. ఎవరైనా వాళ్ళకి వాళ్ళు ఈ యజ్ఞానికి సహాయం చేయాలి అనుకుంటే చెయ్యొచ్చా? చెయ్యొచ్చా కాదు, చెయ్యాలి. ఎందుకంటే మీకు హిమాలయాల్లో ఒక సాంప్రదాయం ఉంది. హిమాలయాల్లో ఒక సాంప్రదాయం ఉన్నదన్నమాట. అదేంటంటే వాటిని పగోడాస్ అంటారు అనమాట. ఈ పగోడాస్ కాన్సెప్ట్ అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు ఒక బ్యాచ్ వెళ్తూ ఉంటారు, ఒక 10 మంది, ఒక 5గురు కొండల్లోకి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఒక కుటీరం ఉంటుంది, అందులో ఎవ్వరు ఉండరు. ఆహార వస్తువులు ఉంటాయి, వండుకోవడానికి కట్టె పుల్లలో పొయ్యి అంతా ఉంటుంది. వాళ్ళు ఆ రాత్రికి అక్కడ స్టే చేసి ఆ కట్టె పుల్లలతో అక్కడున్న గోధుమ పిండితోనో ఏదో తయారు చేసుకొని, అక్కడ బంగాళదుంపలు ఉంటాయి ఉడకేసుకొని, చపాతీయో రొట్టెయో చేసుకొని అది కూర తినేసి వాళ్ళు పడుకొని వాళ్ళు తెచ్చిన పదార్థాలు అక్కడ పెట్టాలి. వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు తినకూడదు, అది అక్కడ రూల్ అనమాట. పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెనకొచ్చే ఇంకో బ్యాచ్ ఉంటారు కదా, ఆ బ్యాచ్ ఇవి స్వీకరించి ఇవి తయారు చేసుకొని తిని వాళ్ళు తెచ్చిన అక్కడ పెట్టి వెళ్తారు. ఇది సిస్టమ్. సో ఆ విధంగా ఒక ధ్యాన యజ్ఞం జరుగుతుంది అంటే మరి ఎవరో సపోర్ట్ చేస్తేనే కదా జరుగుద్ది, లేకపోతే ఎలా జరుగుతుందండి? ఎవరో మహనీయులు, ధర్మాత్ములు, దివ్య పురుషులు, ఆ భగవంతుడు వాళ్ళ హృదయంలో వచ్చి చెప్తేనే కదా వాళ్ళు ఫండ్స్ ఇస్తారు, అప్పుడే కదా కార్యక్రమం జరుగుతుంది. మరి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? శుభ్రంగా తినేసి వెళ్ళిపోవడం కాదు, ఆ కార్యక్రమంలో పాల్గొని ఆహా ఊహ అంటాం కాదు, వాళ్ళకి తోచినంత వాళ్ళు చెయ్యాలి. ఏం చేయాలి? మేము డబ్బులు ఇవ్వలేమండి, మాది చిన్న కుటుంబం అండి. నో ప్రాబ్లం, మీరు డబ్బులు ఇవ్వాలని లేదు అసలు, మీరు చెయ్యాలని కోరుకోండి అంతే. నేను ఏదో ఒకటి యజ్ఞానికి చెయ్యాలి. తన్, మన్, ధన్ 3 ఉంటాయి. తన్ అంటే శరీరంతో వెళ్ళండి, అక్కడ సర్వీస్ చేయండి, సేవ చేయండి. మన్ను మనసుతో, ఇప్పుడు నేను ఉన్నాను, ఇదిగో నా మనసు మైండ్ పెడుతున్నాను, నా మైండ్ పెట్టి దీన్ని అందరికి పరిచయం చేస్తున్నాను, చెప్తున్నాను, ఈ కార్యక్రమం విశిష్టత చెప్తున్నాను, అలా నేను చేస్తున్నాను. ధనం ఉన్నోడు ధనం పెట్టండి, 3 ఉంటే 3 పెట్టండి. ఏదేమైనా ముందు ఒకళ్ళు పెడితేనే కదండి ఈరోజు ఇదా ఉంది. ఇప్పుడు పిఎంసి ఉంది, ఈ పిఎంసి ఎప్పుడో ఎవరో ఫండ్ ఇస్తేనే కదా, ఆ షేర్ హోల్డర్లు అందరూ డబ్బులు ఇస్తేనే కదా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏం కాకుండా సింపుల్గా టెలికాస్ట్ చేసేస్తున్నాం. మరి అది నడవాలి కదా, దీపం ఎవరో పెడతారు, మరి ఆయిల్ పోయాలి కదా, అలాగ మనం అంతు మనం పోయాలి. అందుకని ఆ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కొంత అమౌంట్ పెట్టుకోండి, మీ ఖర్చులకి మీద పెట్టి దానికి కొంత భాగం ఇవ్వండి. ఇదేదో పుణ్యం వస్తుందని కాదు, మన బాధ్యత ఇది. ఎందుకని? మరలా తర్వాత కార్యక్రమం చేయాలి కదా. ఈ కార్యక్రమంకి డబ్బులు రాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పిఎంసి వాళ్ళు లేకపోతే పిఎస్ఎస్ఎం వాళ్ళు ఆర్గనైజర్లు నష్టపోతారు. నష్టపోతే ఏం చేస్తారు? వాళ్ళే పాపం ఇంట్లో నుంచి తలా కొంచెం తెచ్చేసి దీన్ని నడుపుతారు, అయిపోద్ది కార్యక్రమం. రెండో కార్యక్రమం చేయాలన్న ఆలోచన వస్తా చెప్పండి? వాళ్ళకి రాదు కదా. ఆర్గనైజరు నిజంగా ఎప్పుడు బాధపడకూడదండి. ఒక ఆర్గనైజరు కార్యక్రమం చేస్తున్నాడు అంటే వాళ్ళు ఇంట్లో డబ్బులు ఇచ్చి పెడతారు. నాకు తెలుసు, నేను ఎంతోమందిని చూస్తాను. వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బులు, బంగారం లేకపోతే వాళ్ళ సొంత ఇవన్నీ తెచ్చిపెట్టేస్తారు. పెట్టకపోతే ముందుగా రావు కదా డబ్బులు. కార్యక్రమం నడుస్తుంది. కార్యక్రమం నడిచిన తర్వాత దానికి సపోర్ట్ ఎనర్జీ రాలేదనుకోండి, ఆ ధనం రాలేదనుకోండి, వాళ్ళు రెండోసారి కార్యక్రమం చేయరు. ఎలా చేస్తారు? మళ్ళీ అప్పుల పాలై చేయలేరు కదా. దాంతో ఏమవుతుంది? తర్వాత కార్యక్రమం ఫెయిల్ అవుతుంది. ఆ తప్పు ఎవరు తీసుకోవాలి చెప్పండి? ఇదిగో మనమే తీసుకోవాలి, పార్టిసిపెంట్స్ తీసుకోవాలి. అందుకని అలాంటి సమస్య రాకుండా ఆర్గనైజర్ని ఆశీర్వదించి, అయ్యా బాబు ఇంకా చేయి కార్యక్రమాలు, ఇంకా చేయి, మా వంతు సపోర్ట్ ఉంటాం అని మనందరం ధన సహాయం చేయాలి, లేకపోతే తన సహాయం చేయాలి, లేకపోతే మన సహాయం చేయాలి, ఏదైతే అది. చాలామంది ఇక్కడే వాళ్ళ మైండ్ మురికి మైండ్ అనమాట. ఇది వద్దు, అది వద్దు, పిఎంసి కార్యక్రమం చేయట్లేదు, వద్దు, డబ్బులు తినేస్తారు, ఏ పిచ్చి చెప్తుంటారు. అవి ఏం పట్టించుకోకండి.
కార్యక్రమం జరగడమే సృష్టిలో అద్భుతమైన విషయం. ఒకటి కాదు 2 చేయండి, 2 కాదు 3 చేయండి. అసలు నన్ను అడిగితే పిఎంసి వాళ్ళు ఒకటే చేస్తున్నారు. ఒకటి కాదురా బాబు, ఇంకా 4 చేయండి అంటాను నేను. 4 చేయండి, అసలు నెలకొకటి చేయండి, లేకపోతే ఇంకొకరు చేయండి, ధ్యాన యజ్ఞాలు చేయండి, లేకపోతే మినీ యజ్ఞాలు చేయండి, ధ్యాన మహాచక్రాలు చేయండి, ఎన్ని వీలైతే అన్ని చేయండి. నెలకు ఒకళ్ళు కాదండి, 3 నెలలకు ఒకళ్ళు వస్తున్నారండి డబ్బుల కోసం అని ఎవడో అన్నాడు మొన్న. నేను చెప్పాను 3 నెలలకు ఒకళ్ళ చాలా పొరపాటు జరుగుతుంది. అసలు నెలకి 2 రావాలంట. నేను బిల్లు బుక్కులు పట్టుకొని నెలకి 2 రండి. డబ్బులు ఎందుకండి లెక్క పెట్టుకుంటున్నారు? డబ్బులు స్పిరిచువాలిటీలో ఖర్చు పెట్టిందే అసలైన డబ్బు, మిగతాదంతా వృధానే కదా. అందుకని డబ్బు విషయం ఆలోచించకండి. కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలామంది మాస్టర్స్ వాళ్ళు నిజంగా హెడ్సప్ అండి. ఆర్గనైజర్లకి, నేను ట్రస్టీలకి మరీ అభినందనలు చెప్తాను ఎప్పుడు కూడా. వాళ్ళు నిజంగా వాళ్ళు ఏం పని అండి వాళ్ళకి నాకు అర్థం కాదు. ఇంట్లో డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టేస్తుంటారు. ఇప్పుడు కూడా ఈ పిఎంసి కార్యక్రమానికి ఏం ముందే డబ్బులు ఉండవు. అందరి దగ్గర తలా లక్ష వేసుకొచ్చి పాపం వాళ్ళు కళ్యాణ మండపాలకి వాటికి వీటికి అడ్వాన్స్లు ఇస్తారు. ఎందుకు వాళ్ళకి ఆ కర్మ? మనం చేయలేమా? మన వంతు సపోర్ట్ చేయలేమా చెప్పండి? మనం ఎంతో కొంత, అంత చేయక్కర్లా, ఎంతో కొంత. నువ్వు 2 సినిమాలు మానేస్తే చాలు 1000 రూపాయలు, 2 సినిమాలు మానేస్తే 1000 రూపాయలు మిగులుతుంది. ఆ 1000 రూపాయలు పెట్టండి. అలాగా వచ్చిన వాళ్ళందరూ తలా కొంచెం ఇస్తే అసలు కార్యక్రమం ఎంత అద్భుతంగా జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో డబ్బులు తెచ్చి ఎందుకు పెట్టాలి ఇలాగా? అందుకని మనందరం, మన బాధ్యత అండి ఇది, దానం కాదు, ఏదో అన్నదానం చేస్తున్నాం కాదండి. మన బాధ్యత అక్కడ జరిగే కార్యక్రమానికి, తిరుమలలో జరిగే పిఎంసి ధ్యాన మహాయజ్ఞానికి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, అందరూ ఇవ్వాలి. నేను కూడా ఆ కార్యక్రమంకి వస్తాను. నేను కూడా మా నాన్నగారి తరపున డబ్బులు ఇస్తాను. ఇలాగా అన్ని చోట్ల నేను చేస్తాను. అది మన బాధ్యత, మన ధర్మం కూడా. అదే మా సంగతి. సార్ మరి ఫైనల్గా మీ నుండి అందరికీ ఒక్కసారి ఇన్విటేషన్ సార్ తిరుపతి యజ్ఞానికి. సో మిత్రులారా, ఈ ప్రోగ్రాం చూస్తున్న అందరికీ మరొకసారి నేను నమస్కరించి చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి నెంబర్ 1, మీరు ఫస్ట్ రావాలి అనుకోండి, ముందు రిజర్వేషన్ చేసేసుకోండి టికెట్లకి. ఎందుకంటే మీరు రావాలి అనుకుంటే చాలు, వెంకటేశ్వర లైన్ కలిపేస్తాడు. ఎవరెవరితో రావాలో మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకా వీలైతే సకుటుంబ సపరివార సమేతంగా రండి. ఎందుకంటే తిరుమల అంటే అందరూ ఎంజాయ్ చేసే ప్లేస్, పిల్లలే కాదు పెద్దలే కాదు. చక్కగా మీ కుటుంబంతో రండి. ప్రతిరోజు ధ్యానం జరుగుతుంది, ధ్యానం చేసుకోండి, భోజనం పెడతారు, కమ్మడి భోజనం తినండి, కార్యక్రమాలు అటెండ్ అవ్వండి, డాన్స్ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి ఇందులో. తర్వాత మీ ఫ్యామిలీని తీసుకొని తిరుమల దగ్గరలో ఉన్నాయి చూడండి, చక్కగా ఇన్విటేషన్ ఇది. అందుకని నేను మరీ చెప్తున్నానండి, సాధకులకి ఇది గొప్ప అవకాశం అండి. రోజుకు 6 గంటల చొప్పున ప్లస్ అఖండ ధ్యానము ప్లస్ కొండ మీద ధ్యానం. ఇది సాధకులకి పత్రికారు ఇచ్చిన గొప్ప అవకాశం. ఇంటి దగ్గర ధ్యానం చేసుకుంటాం లేండి అనుకునేవాళ్ళు అది వేరు. అట్లా దయచేసి ఉండదండి. ఇంటి దగ్గరే ఇల్లే మఠమే. మనకు తెలిసిందే కదా, ఇంటి దగ్గర ఏం చేస్తామో ఒక ధ్యానంలో కూర్చొని ఎవడో లేపేస్తాడు. ఇక్కడే చేయాలి, ఆ చైతన్యానికి అనుసంధానం అవ్వాలి. ఇది కలియుగంలో భూమి మీద జరుగుతున్న ఒక గొప్ప మహత్తర ఘట్టం ఇది ఖచ్చితంగా మీ అందరు రండి మిత్రులారా. ఈ కార్యక్రమాన్ని పొందండి, ధ్యానం చేయండి, స్వరూప దీక్ష పొందండి, సాక్షాత్తు శ్రీనివాసుడు చైతన్యంతో అనుసంధానం అవ్వండి. అద్భుతమైన వైభోగంతో, దివ్య చైతన్యంతో మీరు వికసించండి. మీ భౌతిక కష్టాలు, సమస్యలు అన్నీ ఆటోమేటిక్గా రిలీజ్ అవుతాయి. నాది పూచి, ఎందుకంటే నేను ఎన్నో అనుభవాలు, ఎంతోమంది నా దగ్గర ఇలా అనుభవాలు పొందిన వాళ్ళు ఉన్నారు. సో మీకు ఎవరితో పని లేదు, ఏ విశేషాలతో పని లేదు. కార్యక్రమం చేసేవాడు వాడు పాపం నానా బాధలు పడి ఏదైనా చేస్తున్నారు కాబట్టి మనం దీన్ని ఉపయోగించుకుందాం. అస్సలు మిస్ కాకండి ఈ కార్యక్రమం. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో చక్కగా, ఎంతో క్లారిటీతోని అసలు ధ్యానం అంటే ఏంటి, వెంకటేశ్వర స్వామి అంటే ఏంటి, అక్కడ ధ్యానం చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, వెంగమాంబ గురించి ఎంతో అద్భుతంగా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో విన్నారు కదండి, మరి వంశీ కిరణ్ సార్ ఎంతో సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, ఎంతో అద్భుతంగా మరి ఎన్నో యజ్ఞాలు యాగాలలో పాల్గొన్న అనుభవంతో ఎంతో చక్కగా అసలు యజ్ఞంలో పాల్గొంటే ఏం జరుగుతుంది, మన వంతుగా మనం సహాయ సహకారాలు అందిస్తే ఏం జరుగుతుంది, ముఖ్యంగా అన్నదానానికి మనం ఇవ్వడం వల్ల మనలో ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఎలా ఉంటుంది అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.